నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ ఏ తమీం అన్సారియా దృష్టి సారించారు. మార్కాపురం మండలంలోని వేములకోట ఆర్&ఆర్ కాలనీని పరిశీలించారు. నిర్వాసితుల పరిహారం, ఇళ్ల పట్టాల పంపిణీ స్థితిగతులపై బాధితులతో మాట్లాడారు. బాధితులు వారి సమస్యలను వివరించారు. ఇంటెక్వెల్ నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ స్థితిగతులను అధికారులు వివరించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే నీటిని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కొంతమంది బయటకు వచ్చేసారు. పంపిస్తే వాళ్ళు వచ్చి కనీసం ఏదో రేపు మొక్కలు వేసుకున్నా బతుకుతారు. అక్కడ నీళ్ళలో కూడా ఒకసారి చూడండి. పరిస్థితి అసలు ఘోరం మేడం. అందులో పులులు కూడా ఇక్కడే అడవి కాబట్టి, ఫారెస్ట్ కాబట్టి ఊర్లోకి వస్తున్నాయి మేడం. ఈ ఎట్ట బతకాలి? ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది దాదాపుగా. అనుకునే నాదుడే లేకపోయా. ఈ ఊర్లో ఆ ఊర్లోకి పోతారు కానీ ఎస్టీల వరకు అనుకునే నాదుడే లేదు. చిన్న రిజర్వ్ ఫారెస్ట్ మేడం. ఒక్క ఊరు ఆడ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి మరీ ఘోరంగా ఉండదు మేడం. బాగా ఇబ్బంది ఉంది. డీపోర్ వేయడానికి పంచాయతీ మామూలుగా అలుగు స్థలములు వేస్తామంటే మేళ్ళ చెరువు అని అలుగు ఉంది మేడం. అలుగులో మోటార్ బీకేసి మొత్తం పంచాయత్ సెక్రటరీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. మనకి ఐడెంటిఫై చేశారు. ప్రిన్సిపల్లీ యాక్సెప్టెడ్ పేపర్ మీద ఇంకా రాలేదు. ట్రీట్మెంట్ ప్లాంట్కు కావాల్సిన ల్యాండ్ పంపించాల్సింది షట జే పంగులూరు మండలం కొండమందులూరు గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును పెన్షన్ రూపంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అన్నారు. నూతన పెన్షన్ ద్వారా రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 4,000కు 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు అందజేశారు. అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామేశ్వర వై శ్రవణోధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తుజో వం యజ్ఞస్థాత్కారస్తవిగ్రస్తగ ఆయుర్వర్త రాగమిషో వర్తరప్సనోదానారికేణ నైవేద్యో ఓం ప్రణాయ స్తవానాయ స్తం వ్యానాయ స్తవరాయ గమధ్య తాంబూల ముక్తా దుర్గమ ఫ్యామిలీ ఇది
ఫోన్ చేయమన్నా ఫోన్ తీసుకొస్తాను నమస్కారం. సింగరాయకొండ వద్ద విమాన ల్యాండింగ్ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. పార్లమెంటు సమావేశంలో 377 కింద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, కార్యాచరణ, ఆకస్మిక పరిస్థితులు సంభవించినప్పుడు విమానాలు దిగుటకు అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటులో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని సింగరాయకొండ వద్ద 3.60 కిలోమీటర్ల మేర ఎంపిక చేశారని అన్నారు. ఆ పనులకు భూసేకరణకు 26.60 కోట్ల అంచనాతో విజయవాడలోని నేషనల్ హైవే అథారిటీ రీజనల్ ఆఫీస్ ఆమోదానికి గత ఏడాది జనవరి 25న పంపించామని అన్నారు. 17 నెలలు గడుస్తున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అందువల్ల వెంటనే ఆ ప్రతిపాదనలు ఆమోదించి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగుంట కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో కాలువల్లోని పూడికతీత పనులను వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని అన్నారు. ఇప్పటివరకు నగరంలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కాలేదని, ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో రోజుకు 200 శాంపిల్స్ నీటిని పరీక్ష చేయడం జరుగుతుందని అన్నారు. ఇళ్లల్లో చెత్తను ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్త వాహనంలో మాత్రమే వేయాలని అన్నారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. మన ఒంగోలు కార్పొరేషన్లో ఈ వర్షాకాలానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల భాగంగా మన ఒంగోలు కార్పొరేషన్కి సంబంధించి ఈ డ్రైన్స్లో ఎక్కడైతే పూడిక తీయాలో అవన్నీ కూడా పూడిక తీయటం జరుగుతూ ఉంది. అలాగే లో లెవెల్స్లో ఏదైనా వాటర్ స్టాగ్నెట్ అయితే ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది, అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ వాటర్ని బయటికి డ్రైన్లో పంపించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఈ వర్షాకాలం కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వాటర్ కూడా కాసి చల్లార్చిన నీళ్లు తాగాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఒంగోలు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు మీ ఇంట్లో నుంచి చెత్త చెదారాన్ని డైరెక్ట్గా రోడ్ల మీద వేయకండి. మా మున్సిపల్ వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎలాంటి డిసీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వెహికల్స్ మీరు టయానికి రాలేని పక్షంలో మీ దగ్గర ఉన్న డస్ట్బిన్లోకి, అంటే మా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోకి మీరు ఆ చెత్త చెదారాన్ని వేయవలసిందిగా కోరుతున్నాం తప్ప రోడ్ల మీద వేసి అందరికీ అశుభ్రంగా ఉండేటట్టు మరి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా మనం కూడా ఎవరూ కూడా చేయకూడదు. కాబట్టి దయచేసి ఈ వర్షాకాలంలో మరి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మా కార్పొరేషన్ తరపున మరి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. అలాగే శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాటర్ శాంపిల్స్ కూడా రోజుకి 250 శాంపిల్స్ కూడా తీస్తూ ఉన్నాం. ఎక్కడ ఏమన్నా ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందామని అవన్నీ కూడా ల్యాబ్స్ పంపించి ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందులు లేకుండానే మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అలాగే పట్టణ ప్రజలు కూడా మీరందరూ కూడా మరి కార్పొరేషన్ అధికారులకి, సిబ్బందికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా. వెలుగొండ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై స్థానిక ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అందుకు సంబంధించిన బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిపారు.
తక్కువ బడ్జెట్తో త్వరగా పూర్తయ్యే పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి ప్రజల అభ్యంతరాలు సమస్యలను తెలుసుకుని తనకు నివేదించాలని జేసీ గోపాలకృష్ణకు సూచించారు. సమావేశంలో జల వనరుల శాఖ ఎస్సీ మురళీమోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, ప్రాజెక్టు ఎస్సీ అబూత్ ఆలిం పాల్గొన్నారు. రిజర్వాయర్లు ఏం లేదు. కంభం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజావేదిక కార్యక్రమంలో డ్వామా పీడీ బి అర్జున్రావు పాల్గొన్నారు. సామాజిక తనిఖీ బృందాలు ఆయా గ్రామాల్లోని నివేదికలను ప్రజావేదిక ముందు ఉంచారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి, ఎంపీడీఓ, ఏపీడీ, సోషల్ ఆడిట్ సభ్యులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా 23 జాబ్లకు మాత్రమే అప్డేషన్ చేయాల్సి ఉంది సార్. ఇది 87% ఉంది సార్. అదేవిధంగా 10,000 సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. అయితే 4 నెలల నుండి ప్రథమ చికిత్స పెట్టి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. ఇక్కడ 31 పనులు చేయడం జరిగింది. అయితే హౌసింగ్ 15 పనులు పోతాయి సార్. అయితే చెక్ మేర్ చేయాల్సినవి 13 పనులు ఉన్నాయి. 3 ఎంబుక్లకి చెక్ మేర్ చేయాల్సి ఉంది సార్. 10 ఎంబుక్లు చేయడం జరిగింది. 3 ఎంబుక్లు మాత్రం చేయాలి. అది ఏదైనా కానీ అదేవిధంగా ఇష్యూ నెంబర్ 11 సార్. ఇక్కడ పంచాయతీ 31 పనులకు సంబంధించి 528 మస్టర్లు ఉపయోగించడం జరిగింది. అయితే ఏపీఓ గారు 300 మస్టర్లను వెరిఫై చేయడం జరిగింది సార్. అదేవిధంగా 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేస్తున్నారు. అయితే స్టిల్ రేట్ వర్క్ చేయాలని రాశాను సార్. అంటే ఈ కరెంట్ అయితే మళ్ళీ చేస్తారు, ఇప్పుడు పనులు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఒకటి వాళ్ళకి ఒక పక్కన వర్క్ జరుగుతుంది. సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డులు వస్తుంది. మనకి ఫైలింగ్ అనేటువంటిది మళ్ళీ ఆగస్టులో సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు చేస్తారు. అదేవిధంగా వర్క్ ఫైల్కి సంబంధించి కూడా సేమ్ సార్. ఓల్డ్ డీపీఎఫ్ ప్లస్ రియోటైమింగ్ ఫోటోస్ ఎంబుక్ జిరాక్స్ పెట్టాల్సి ఉంది సార్. మిగతా వర్క్ ఫైల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీ ఆడిట్ పీరియడ్ వరకు మీరు చూడండి. మీ ఆడిట్ పీరియడ్ వరకు క్లియర్గా ఉంటే చాలు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులతో పాటు వికలాంగులకు కూడా పింఛన్లు పెంచి ఇస్తామన్న వాగ్దానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని దివ్యాంగుల సంఘం నాయకులు పొలగల బాబు అన్నారు. 1వ తేదీని దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచిన సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు కపిల్ భాష, దివ్యాంగుల సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, శెట్టివారి రఘు, తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు, కోలా సురేష్ బాబు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వెంకటరత్నం, మండవ లావణ్య, కొక్కెలగడ్డ లక్ష్మి, ఉమామహేశ్వరి, దివ్యాంగులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే వాళ్ళకి ఇంకా క్లాస్ మొత్తం మీరు పోయి అక్కడ పోసారు అంకండి. ఓకే జనా మరి
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు, అవ్వాతాతలకు అందరికీ కూడా దేవుడు మా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకుంటూ బాధ్యతలు తీసుకున్నప్పుడే రెండో సంతకమే సామాజిక భద్రతలో భాగంగా ఈ పెన్షన్ల పెంపు మీద సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం కాదు, మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలి. మాట ఇచ్చాడు, ఇచ్చిన రోజు నుంచి 3,000 కూడా కలిపి ఇవ్వాలి. అవ్వాతాతలకు 7,000 ఇచ్చాడు. మా పెన్షన్ 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 పెంచాడు. అది విశ్వసనీయత అంటే, అది క్రెడిబిలిటీ. మేము ఒకటే కోరుకునేది ఈరోజు మా పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఈ ప్రేమకి గుర్తుగానే మేము ఈరోజు ఇక్కడ మా ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని సెకండ్ సంతకం పెట్టి మాకు 6,000 ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. వికలాంగుల జీవితాలలో వెలుగు నింపడం అనేది అందరూ ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరగటం చాలా సంతోషంగా ఉంది. అందులో మా పవన్ కళ్యాణ్ గారు పాత్ర వహించటం అనేది మాకు ఇంకా చాలా సంతోషాన్ని. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో భాగంగా ఫస్ట్ డిఎస్పీ మీద సంతకం చేయటం, రెండోది పెన్షన్ల మీద సంతకం చేయడం జరిగింది. అన్న మాట ప్రకారం ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ రోజున 65 లక్షల మందికి పైగా పెన్షన్ ఒకే టైం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 అయినా సరే అయిపోవాలని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పూర్తి అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలనలో ఎన్నో కష్టాలు పడ్డాము ప్రజలు. ఈరోజు ఆనందంగా పెన్షన్ల పండుగ చేసుకుంటున్నారు పెద్దలందరూ కూడా. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన హామీ ప్రకారము అవ్వాతాతలకు పెన్షన్ 4,000తో పాటు 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3,000 నుంచి 6,000కి పెంచడం జరిగింది పెన్షను. ముందు చూస్తారు. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. కనిగిరిలో ట్రాఫిక్ సమస్య నెపంతో తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి షాపులు తొలగించడం పట్ల వీధి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. కనిగిరిలోని చెప్పుల బజార్, పామూరు బస్టాండ్లోని దాదాపు 300 మంది నిరసన తెలిపారు. ప్రొక్లైన్ను అడ్డగించి రోడ్డుపై బైఠాయించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న వ్యాపారులకు సిఐటియు ఇతర ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. వీధి వ్యాపారుల సంఘం నాయకులు ఎస్కే బషీరా, ప్రసన్న, ఏడుకొండలు, పిచ్చయ్య తదితరులు నాయకత్వం వహించారు. వీధి వ్యాపారులను అక్రమంగా తొలగించడం అన్యాయమని సిపిఎం జిల్లా నాయకుడు జీవి కొండారెడ్డి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రయత్నం చేస్తూ ఈరోజు బ్రుక్లైన్లు ఆ రకంగా తీసుకొచ్చి మొత్తం బంకులన్నీ కూడా పూర్తి వరకు తరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ్యులు కలిగేరని అందంగా చేయాలని చెప్పి చెప్తున్నారు. దీనికి వ్యతిరేకం కాదు, అందంగా తయారు చేయాలి, ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలనేది మాకున్న ఉద్దేశం. కానీ ఈరోజు వీధి వ్యాపారుల చట్టం 2005లో వచ్చింది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే రోడ్డును నమ్ముకొని ఆ రకంగా జీవిస్తా ఉన్నాడో బొంకు పెట్టుకొని కానీ, బుట్ట పెట్టుకొని కానీ, బండి పెట్టుకొని కానీ వాళ్ళందరూ కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగనే వీధి వ్యాపారులు తొలగించాలని చెప్పి నిర్ణయం చేస్తే వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రత్యామ్నాయం చూసి మాత్రమే తొలగించాలని చెప్పి చట్టం ఉన్నా కూడా దాన్ని మొత్తాన్ని తుంగలో దొక్కేసి అసలు ఈ కనిగిరిలో ఎవరేం చేయలేరు, ఎవరేం మాట్లాడలేరు, అసలు ఇక్కడ సంఘాలు లేవు అనేటువంటి తీరులో ఈరోజు కమిషనర్ వైఖరి ఉంది. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. కానీ ఆఫీసులో కమిషనర్ గారు ఉన్నారు. ఒక శానిటరీ ఇన్స్పెక్టర్లు పంపించి కొంతమంది స్వీపర్లు పంపించి ఆ రకంగా ఈరోజు దౌర్జన్యంగా బొంగులు మొత్తం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలి. చేయకపోతే ఈ ఉద్యమం మరొక రూపం తీసుకుంటుంది. అందుకని ఎప్పటికైనా సరే స్పందించి ఆ రకంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టీఓ గారిని కోరుతా ఉన్నాం. పరిష్కరించాలి బొంగుల సమస్యను, పరిష్కరించాలి.
చేమకుర్తిలో నేషనల్ డాక్టర్స్ డేని లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జవహర్ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ హృదయరాజ్, డాక్టర్ జవహర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ బి రాకేష్, డాక్టర్ శారదాదేవి, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చలువాది రమేష్, పారిశ్రామికవేత్త చలువాది బదరీనారాయణ, జిల్లాలోని సీనియర్ డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్లకి, మన టీచర్స్ అందరికీ, లయన్స్ క్లబ్ అందరికీ, ప్రతి వాళ్ళకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చేసి ఇలా డాక్టర్స్ డే అని చెప్పి ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకి మనం ఇక్కడ చేస్తున్నాం, రమ్మని చెప్పి తప్పనిసరిగా వస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డాక్టర్ గారు జూలై 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని 15 రోజుల వ్యవధిలోనే అమలు పరచడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు పండుగ జరుపుకున్నారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 1000 రూపాయలు పెంచి మొత్తం 3000 రూపాయలుగా పెన్షన్ అందించారని, అదే చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచిన 1000 రూపాయలతో పాటు గతంలో ఉన్న 3000 రూపాయల బకాయిలను కూడా ఒక్కసారిగా అందించి మా కళ్లల్లో ఆనందం నింపారని, ఇంటి పెద్ద కొడుకుగా నిలిచారని నగరంలోని బాలాజీ నగర్కు చెందిన కొమరగిరి సుబ్బమ్మ ఆనంద బాష్పాలతో మాట్లాడారు. మాకు పెద్ద బిడ్డ, నెల నెల మేము పనికి పోయినా పాపైనా ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉందంటావా? ఎంత పెంచాడు? 3000 మొత్తం కలిపి ఎంత ఇచ్చారు నీకు ఇప్పుడు? ఏం చేస్తుంటావు? వీళ్ళకైనా వెళ్తుంటావా? ఇంట్లో పాచుకోలేక ఇంట్లోనే అమ్మమ్మ ఇల్లు వాకి లేదు, ఇల్లు అయ్యింది. మా ఆయనకి జగనాన్ని కూతురు, ఆమె కనిపెట్టుకొని ఇల్లు కూడా లేదు. దివ్యాంగులకు గత ప్రభుత్వం 3000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరో 3000 పెంచి 6000 రూపాయలు అందచేయటం మా కుటుంబంలో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని దివ్యాంగుడు సుబ్రహ్మణ్యం ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం, రాజీవ్ కాలనీ, కొప్పోల్ రోడ్లో ఉంటాను. నేను జూమ్ కలర్ ల్యాబ్లో పనిచేస్తుంటాను, డిజైనర్గా, ఆల్బమ్ డిజైన్ ఇట్లాంటివి. చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో వికలాంగులందరికీ 3000 నుంచి 6000 పెంచినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి 5 సంవత్సరాల దాకా ఎటువంటి వికలాంగుడు కష్టపడ్డు నాకు తెలిసి కొన్ని కారణాల వల్ల కొంతమంది వికలాంగులు పెన్షన్లు తీసేయడం జరిగింది. అది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, బిల్డింగ్ ఉందనో, ఏయో కారణాలు. కానీ కొంచెం లోతుగా ఆలోచించండి. వాళ్ళ కుటుంబంలో ఎట్టున్నారో తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకటి ఏంటంటే, కొంచెం వికలాంగులు నైపుణ్యం కలిగిన వాళ్ళు, అంటే వృత్తిలో బాగా డెవలప్ అయిన వాళ్ళకి పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సపోజ్ నేనే ఉన్నాను, నేను డిజైనర్గా కొన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. కాకపోతే పెట్టుకోవడానికి ఆర్థికంగా కొంచెం లేదు, డబ్బులు అనేవి లేవు. అంటే నా అవసరం కోసమని కాదు సార్, చెప్తున్నాను విషయం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఆసరా ఇవ్వండి. అసలు ఈరోజు రాష్ట్రంలో వికలాంగుడు సంతోషపడుతున్నారంటే ఆ పుణ్యం మాత్రం చంద్రబాబు నాయుడికే తగ్గిద్ది. అంత మించి నేనేం చెప్పలేను. ఏ వికలాంగుడినైనా అడగండి, కంపల్సరీగా తగ్గిద్ది. గత 5 సంవత్సరాలు ఒక్క రూపాయి పెరగలేదు, ఈయన పెంచారు. కాబట్టి కంపల్సరీగా అతనికి రోజుకి 100 రూపాయలు ఖర్చు అయినా, 200 ఖర్చు అయినా 6000, 200 × 30. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6000 రూపాయలు పెంచడం, రోజువారీ ఖర్చులకి ఒకరి మీద ఆధారపడకుండా మాకు సొంతంగా స్వశక్తిగా బతికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందని ఎప్పటికీ మర్చిపోలేమని కోలా సురేష్ హర్షం వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి చెరువు కట్టపై ఉన్న భారీ వృక్షం కొమ్మలు ఇరిగిపడటంతో వాకర్స్కు అంతరాయం కలిగింది. వాకర్స్ లేని సమయంలో కొమ్మ చెట్లు పడటం వల్ల ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. చెరువు కట్ట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని, వాటి కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించి వాకర్స్కు ఇబ్బందులు లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులకు వాకర్స్ విజ్ఞప్తి చేశారు.
గత 2-3 రోజుల నుంచి పడే వర్షాలకి మన రంగారెడ్డి చెరువు పుట్ట మీద చెట్లు ఈ వర్షాలకు పట్టడం జరిగింది. కొన్ని ఈ చెట్టుతో పాటు కొన్ని పెడుస్థానం చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. మున్సిపాలిటీ వారు అవి గుర్తించి అవి తీసేసి ఇస్తే బాగుంటుందని వాకర్ తరఫున మేము కోరుతున్నాం. ఇప్పటికీ 2 రోజులు చెట్టు పెడితే మున్సిపాలిటీ వారు దాని గురించి పట్టించుకోకపోవడం బాగాలేదు. దీని ఎమ్మటే మున్సిపాలిటీ వారు స్పందించి ఆ చెట్టును తొలగించి పెళ్లి చెట్లు మరి తీసేసి వాకర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా కోరుకుంటున్నాం. ఏ టైంలో పడి ఉంటుంది? అది రాత్రిపూట ఉండొచ్చు. అది వాకింగ్ చేసేటప్పుడు పడుతుంది. వాకింగ్ బట్టి ప్రమాదం కూడా ఉంది, ప్రజలకి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపు నేను 20 years నుంచి నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. ఆ ట్రాక్ పక్కన అన్ని చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అవి ఉన్నవి. అవి కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ కొమ్మలు అవి పక్కకి వంగిపోయి ట్రాక్ వాకింగ్ చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలంలో నిన్న వచ్చిన గాలికి దానికి 2 చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపోయి ఆ ట్రాక్కి అడ్డంగా పడి 2 చోట్ల. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీనికి వాళ్ళ స్టాఫ్ని పంపించి దాన్ని క్లియర్ చేయాలి. ఈ చెట్టు చాలా బాగా పెరిగి జనాలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అవి ఎప్పుడు పడతాయో కూడా అర్థం కావట్లేదు. కనుక ఇలాంటి చెట్లను తొలగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. వాకర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదిగాక ఈ వర్షం పడింది కాబట్టి రోలర్ కూడా ఒకసారి వేపిస్తే చాలా చక్కగా ఉంటుంది. అందరూ వాకర్స్ కూడా చాలా సంతోషిస్తారు. కనుక మున్సిపాలిటీ వారు ఈ విషయం మీద దృష్టి ఉంచి వాకర్స్కి న్యాయం చేయాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.